ఈరోజు మనకి ఫస్ట్ హౌస్ తనుభావం అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ జాతక చక్రంలో. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనగానే మనం కాలచక్రంలో మేష రాశి తీసుకుంటాం. జనరల్గా ఒక్కొక్క జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు ఏ లగ్నం అయితే ఉంటుందో 2 అవర్స్ అది వాళ్ళ తనుభావం అంట. తనువు అంటే శరీరం. శరీరం అనే కాదు, మనకి తనువు అనగానే మనం చూసుకునేది ఏంటంటే శారీరక విభాగాల్లో శిరస్సును తీసుకుంటాం. మన హెడ్ మన హెడ్లో ఏముంటుంది చెప్పండి? బ్రెయిన్ ఉంటుంది, పీనియల్ గ్లాండ్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ గురుడికి దిగ్బలాన్ని ఇస్తుంటాం ఫస్ట్ హౌస్లో. అలాగే బుధుడు గారి గ్రహానికి కూడా దిగ్బలాన్ని ఇస్తాం. రెండోది ఫస్ట్ హౌస్లో ఉండేది ఏంటంటే మనకి సూర్యుడు ఉంటాడు ఉచ్చ స్థితిలో. అండ్ ఇంద్రగ్రంథి అనేది కూడా ఉంటుంది ఫస్ట్ హౌస్లో. అంటే అక్కడి నుంచి మన ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేయబడతాయి. మన బాడీలో ఎవ్రీ ఇంద్రియం అనేది కంట్రోల్ చేసేది ఫస్ట్ హౌస్. మన బ్రెయిన్ నుంచే, మన థాట్స్, మన ఆలోచనల నుంచి మన జీవితం అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఈ ఫస్ట్ హౌస్ ని మనం ఒకళ్ళ జాతకంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఫస్ట్ హౌస్ ని మనం చెక్ చేసుకునేటప్పుడు రెండోది వీళ్ళు లగ్నాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు మనం మేష లగ్నంలో ఒక పర్సన్ జన్మించారు అనుకోండి. లగ్నాధిపతి అనగానే మనం ఏం తీసుకుంటాం? కుజగ్రహాన్ని తీసుకుంటాం. కుజుడు అక్కడ ప్లేస్ అయ్యాడు. లేదు, వాళ్ళది వృషభ లగ్నం అయింది, శుక్రుడు అక్కడ ప్లేస్ అయ్యాడు. ఇలాగా ఈ 12 లగ్నాలు ఎవరి లగ్నమైనా ఆ లగ్నాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లగ్నాధిపతి ఎక్కడైతే ప్లేస్ అవుతుంటాడో వీళ్ళు ఏంటంటే ఈ ద్వాదశ భావాల్లో ఆ భావం మీద ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఆ భావం మీద కమాండ్ కూడా ఉంటుంది కూర్చున్న స్థలం మీద, ఆ గ్రహాన్ని బట్టి. రెండోది ఆ గ్రహానికి కొన్ని దృష్టిలు ఉంటాయి. ఇది సప్తమ దృష్టి అనేది కామన్ గా ఉండే దృష్టి. మిగతా కొన్ని గ్రహాలకి విశేష దృష్టిలు కూడా లాస్ట్ టైం చెప్పుకున్నాం. గురుడికి ఏమో 5, 9 అని. అంటే ఇవన్నీ పూర్ణ దృష్టిలు గుర్తుపెట్టుకున్నాం 100%. కుజుడికి ఏమో 4, 8, శనికి ఏమో 3, 10. ఇవి దృష్టిలు 100% దృష్టి. ఇది మనిషి యొక్క జీవితాన్ని ఇంకా డిసైడ్ చేస్తుంది. వీళ్ళ ఆలోచనల్లో ఎలాగా తయారవుతున్నాయి, ఈ పర్సన్ ఎలాగా మోటివేట్ అవుతున్నాడు, అర్థమైందా? తన తనువుని ఏ విధంగా డిజైన్ చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటాడు. ఎందుకంటే లగ్నము తనువు భావం అంటే ఏంటి? ఇక్కడ ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో అక్కడ ఇంద్రగ్రంథి అనేది ఉంటుంది, అక్కడ సూర్యుడు ఉంటాడు మన శిరస్సులో. మనం నిద్ర లేకుండా అంటే మనం జన్మించటం అంటే ఏంటి అర్థం ఇక్కడ? మనం కళ్ళు తెరిచాము అని. మనం భూమి మీద ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో అది ఉదయించటం అని. సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అంటే సూర్యుడు మనకి ఈశాన్యం నుంచి ఉదయిస్తున్నాడు అనుకో, మనకి జీవితంలో వెలుగు అనేది మనం చూస్తాం. మన ఉదయం అప్పుడు జరుగుతుంది. అందుకే సూర్యుడికి లగ్నంలో దిగ్బలాన్ని ఇచ్చారు. ఇది ఉచ్చ స్థితి. దిగ్బలం కాదు, ఉచ్చ స్థితిని ఇచ్చారు మేషరాశి. అంటే మన ఉదయం అప్పుడు జరుగుతుంది అని. భూమి మీదకి మనం ఎప్పుడైతే ఉదయించామో, కళ్ళు తెరిచామో, ఈ కాంతిని ఎప్పుడైతే మనం చూస్తున్నామో, ఇది మన ఉదయ లగ్నం అంటాం మనం. ఇది జన్మ లగ్నాన్ని. ఇంక ఇక్కడి నుంచి మన జీవితం ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ జీవితం ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ది ఇన్ కేసు మేష లగ్నంలో జన్మించాడు, ఓకేనా? మేష లగ్నంలో పర్సన్ జన్మించాడు అనుకోగానే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ జాతక చక్రంలో ఈ లగ్నాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు అని చెక్ చేయాలి. ఇప్పుడు లగ్నాధిపతి 3లోనో 4లోనో ప్లేస్ చేయడం, 4లో ప్లేస్ చేయడం ఇన్ కేసు అనుకున్నాం. 4లో ప్లేస్ అవ్వగానే ఫోర్త్ హౌస్ అని అంటే మన డొమెస్టిక్ లైఫ్, అంటే మన గృహం, అవసరాలు, వాహనాలు, వీటన్నిటి మీద అతనికి కమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. తన ఇంటి మీద తనకి ఎక్కువ కమాండింగ్ చేయాలనుకుంటాడు, చేస్తాడు కూడా. ఎందుకంటే అక్కడ కూర్చుంది ఎవరంటే ఇతని యొక్క థాట్స్, ఆలోచన అధిపతి, తన తనువు అధిపతి కూర్చున్నాడు అక్కడ. అక్కడ చేస్తుంటాడు. ఇప్పుడు అతను ఏదైనా గ్రహాలతో అక్కడ కంజంక్షన్ అయ్యాడు అనుకో, వాటితో కొంచెం ఇబ్బందులుగా నడుస్తూ ఉంటుంది.
ఇది అక్కడ హౌస్ ని తను కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాడు. ఇన్ కేసు ఫోర్త్ హౌస్ లో లగ్నాధిపతి ప్లేస్ చేయడు వాళ్ళ జాతక చక్రంలో. నా ఇంటిని, నా గృహాన్ని, నా ఇంటి వాహనాన్ని, నా డొమెస్టిక్ లైఫ్ ని కంట్రోల్ చేయాలి, ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. ఈ ఆధిపత్యం ఎప్పుడైతే చెలాయించాలనుకుంటాడు, ఇన్ కేసు అదే ఫోర్త్ హౌస్ లో తృతీయాధిపతి ప్లేస్ చేయడం అనుకోండి, ఆయన కనిష్ట సోదర వరకు కూడా ఇంటిని ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. ఇక్కడ కొంచెం గ్రహయుద్ధం నడుస్తూ ఉంటుంది, సఫర్ అవుతూ ఉంటాడు వ్యక్తి. అర్థమైందా? లేదు, సెవెంత్ లార్డ్ అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఫోర్త్ హౌస్ లో ఈ కుజుడితో పాటు. మళ్ళీ భార్య రేపొద్దున ఆధిపత్యం చెలాయించాలనుకుంటాం ఈ ఇంటి మీద, మళ్ళీ ఇక్కడ కొద్దిగా సఫర్ అవుతుంటాడు. లేదా లెవెంత్ లార్డ్ వచ్చి కూర్చున్నాడు ఇతని గృహంలో తన ఫ్రెండ్స్ ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు, తన అన్న అక్కగానే ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు, మళ్ళీ సఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడు గ్రహాలు లేదా రెండు గ్రహాలు ఒక గ్రహం వల్ల ఇతనికి ఏంటంటే ఒక సఫర్ అనేది వస్తుంటుంది. అంటే ఇతను బ్రెయిన్ లో చాలా చేంజెస్ వస్తా ఉంటాయి. ఇక్కడి నుంచి అతని బ్రెయిన్ ఏంటంటే కొన్ని కొన్ని లక్షణాలు తీసుకుంటా రెడీ అవ్వటం మొదలు పెడతాం. అంతర్గత యుద్ధాలు నడుస్తూ ఉంటాయి ఇతనికి లగ్నానికి. ఎందుకు? ఇతను ఒక ప్లేస్ లో కూర్చున్నప్పుడు ఆ ప్లేస్ కి సంబంధించి ఎలా జరుగుతుంది. ఇన్ కేసు ఎగ్జాక్ట్ గా కుజుడు లగ్నాధిపతి అయ్యాడు, చతుర్థంలో కూర్చున్నాడు, తనకు ఆపోజిట్ హౌస్ లో తనను వేధించి శని కూర్చున్నాడు దశంభావం. చూడండి, ఇప్పుడు శనికి కుజుడికి ఒక గ్రహయుద్ధం నడుస్తుంది. కుజుడు వేధించబడతాడని లాస్ట్ క్లాసెస్ లో చెప్పాను. ఇప్పుడు తను ఎక్కడి మీద ఆధిపత్యం చెలాయించుకుంటున్నాడో అక్కడి నుంచి తన కర్మ, తన శని వల్ల పీడించబడుతున్నాడు. మళ్ళీ శని వల్ల పీడించబడుతున్నాడు, తన గృహంలో ఆధిపత్యం చెలాయించలేకపోతున్నాడు. వేరే గ్రహాలు కూడా కూర్చుని వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఇతను తన పీస్ ఆఫ్ మైండ్ వల్ల ఏమవుతుందంటే తన మానసిక సంఘర్షణ వల్ల తన వ్యక్తిత్వం అనేది చాలా రకాల ఆలోచనలతో మిళితమైపోతుంది. తను తాను తయారు చేసుకునే విధానంలో మార్పులు వస్తాయి. ఇక్కడి నుంచి మనిషి, ఎందుకంటే తన ఫస్ట్ పుట్టింది జన్మ లగ్నం చాలా ఇంపార్టెంట్, లగ్నాధిపతి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నాధిపతి ఎక్కడైతే కూర్చున్నాడో, కూర్చున్న స్థానం నుంచి ఏం చేస్తుంటాడు అతను, ఫోర్త్ లో కూర్చున్నాడంటే గృహం అని చెప్పాను కదా, ఫోర్త్ హౌస్ మన డొమెస్టిక్ లైఫ్. ఇక్కడ ఆధిపత్యం కావాలి అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు ఫోర్త్ లో కూర్చున్న కుజుడికి విశేష దృష్టిలు ఉండేగా. సప్తమ దృష్టి 100%, దశంభావాన్ని చూస్తుంటాడు. ఆ దశంభావంలో ఏ గ్రహం లేదనుకోండి, అక్కడ ఆ దశంభావాన్ని తన కంట్రోల్లో తీసుకోగలుగుతాడు సునాయాసంగా. కాబట్టి కర్మస్థానం కూడా తన కంట్రోల్లోకి లాక్కుంటాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఒక గ్రహం కూర్చుంది దశంభావం, ఇప్పుడు అక్కడ ఒక గ్రహ యుద్ధం జరుగుతాం వల్ల మళ్ళీ తన వ్యక్తిత్వంలో కొన్ని చేంజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే కుజుడికి మళ్ళీ అష్టమ దృష్టి ఎక్కడ పడుతుంది, ఫోర్త్ లో కూర్చుంటే 11th హౌస్ మీద పడుతుంది. 11th హౌస్ లో సోషల్ సర్కిల్ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో అన్నగాని అక్కగాని ఉంటారు. అక్కడ కూడా ఏ గ్రహం లేదు ఇన్ కేసు, ఆ హౌస్ కూడా ఇతను ఆక్యుపై చేస్తాడు తన దృష్టి ద్వారా. లగ్నాధిపతి కదా, తన వ్యక్తిత్వంతో తను ఆక్యుపై చేసుకుంటాడు, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉంటాడు. ఇన్ కేస్ అక్కడ ఏదైనా గ్రహాలు కూర్చునేది, వాటితో మళ్ళీ గ్రహ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అపోజిషన్ చేస్తుంటారు. ఇక్కడ కూడా మళ్ళీ తన వ్యక్తిత్వంలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఇంకోటి, ఫోర్త్ లో కూర్చున్న లగ్నాధిపతి కుజుడయ్యాడు, ఫోర్త్ ఆస్పెక్ట్ సెవెంత్ మీద పడుతుంది. అర్థం? ఆటోమేటిక్ ఏంటి, తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ సర్కిల్ మీద కమాండ్ చేయాలనుకుంటాడు. పెళ్ళైతే తన స్పోజ్ ని కంట్రోల్లో తీసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే తన దృష్టిలు కూడా కూర్చున్న స్థానాన్ని ఆక్యుపై చేస్తాడు, దృష్టిల ద్వారా ఉన్న స్థానాలను కూడా ఆక్యుపై చేయాలనుకుంటాడు. అక్కడ ఏ గ్రహాలు లేవు అనుకోండి, ఆ స్పౌజ్ కోసం తన కంట్రోల్ తీసుకుంటాడు. ఆ సప్తమంలో ఏదో గ్రహం ఉంది, కుజుడు దృష్టి పడింది. చూడండి, తన భర్తను తను కంట్రోల్ చేసుకుంటాకి, లేకపోతే తన భార్యను తను కంట్రోల్ చేసుకుంటాకి ఎక్కువ ప్రయాసపడుతుంటాడు. ఈ ప్రాసెస్లు ఏంటంటే మళ్ళీ తన వ్యక్తిత్వంలో చాలా చేంజెస్ వస్తాయి. ప్రతి పర్సన్కి వ్యక్తిత్వంలో చేంజెస్ వస్తా తనను తాను ఎలా బిల్డ్ చేసుకుంటున్నాడు, ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు, ఏ సెక్టార్ ఈజీగా వస్తుంది. ఇది మీరేంటంటే ఒక మనిషి జాతక చక్రం రాగానే సూక్ష్మంగా మీరు పరిశీలన చేయాలి. అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి జన్మ ఎత్తంగానే, అంటే
ఆ మనిషి భూమి మీద ఉదయించాడు, కళ్ళు తెరిచాడు, వెలుగును చూశాడు. అంటే సూర్యోదయం జరిగింది అతని జీవితంలో. అది జన్మ లగ్నం, ఉదయ లగ్నం అంటాం మనం. ఈ లగ్నానికి తనువు భావం అని పేరు, అంటే శారీరక భావం. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడే ఉంది. ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వం ఒకలా ఉంది. మూడోది ఏంటి, ఇక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా వస్తుంది, ఎలాగా తయారవుతుంది వయసు పెరిగే కొద్దీ. చూడండి, చిన్నప్పుడు పుట్టంగానే అందరూ సమానంగానే పుడుతుంటారు. కానీ పుట్టంగానే ఇప్పుడు అతని జన్మ లగ్నాధిపతి ఎక్కడ కూర్చోండి. ఇన్ కేసు ఇప్పుడు మనం ఒక వృషభ లగ్నం తీసుకున్నాం. నా మేష లగ్నం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వృషభ లగ్నం తీసుకున్నాం. ఇప్పుడు వృషభ లగ్నం తీసుకోగానే జన్మ పుట్టంగానే ఈ లగ్నాధిపతి ఇన్ కేసు ఒక 10th హౌస్ లో కూర్చున్నాడు అనుకో. 10th హౌస్ లో కూర్చోగానే లగ్నాధిపతికి శుక్రుడు అయ్యాడు, 10th హౌస్ లో కూర్చున్నాడు. 10th అంటే ఏంటి, మన యొక్క కర్మస్థానం. కర్మస్థానం మన యొక్క పరువు, ప్రతిష్ట, నేము, ఫేమ్. ఈ హౌస్ లో అతను కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఎక్కువ కమాండింగ్ పవర్ అనేది అతని దగ్గర ఉంటుంది. తను ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కమాండ్ చేయాలనుకుంటుంది రా. కూర్చుంది ఎవరు, తన హెడ్, తన బ్రెయిన్, తన ఇంద్రియాలని కంట్రోల్ చేసే మనసేలు కూర్చున్నట్టు అక్కడ. ఇప్పుడు దీని మీద కమాండింగ్ ఉంటుంది. అదొకటే కాదుగా, శుక్రుడికి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏముంది, సప్తమ దృష్టి ఉంది. 4th హౌస్ చూస్తుంటాడు. 4th హౌస్ చూస్తున్నప్పుడు ఏం చేస్తాడు, తన గృహానికి కూడా తను ఆధిపత్యం చెలాయించాలి. తన గృహాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తన మనసు తన అధీనంలో ఉండాలి. తన డొమెస్టిక్ అట్మాస్ఫియర్ ఏదైనా సరే తన కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంది ఇన్ కేసు ఉంది. ఎప్పుడు ఉంటుంది కంట్రోల్లో అంటే, ఆ 4th హౌస్ లో ఏ ప్లానెట్ ఉండకూడదు. ఆ 4th హౌస్ ఎంటీగా ఉండాలి. అప్పుడు ఇతను కంట్రోల్లో హ్యాపీగా తీసుకోగలుగుతాడు. ఏ కష్టం లేకుండా సునాయాసంగా తీసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ వరకు అతను తనువు బాగానే ఉంటుంది. అర్థమైనా, అంటే తన వ్యక్తిత్వం బాగానే ఉంటుంది. వ్యక్తిత్వంలో ఏ చేంజ్ రాదు. ఇన్ కేసు ఇన్ కేసు మనం ఆలోచించాం అనుకోండి, ఆ 4th హౌస్ లో చంద్రుడు కూర్చున్నాడు. ఈ 10th హౌస్ లో కూర్చున్నాడు శుక్రుడు. వృషభ లగ్నాధిపతి 10th హౌస్ అంటే మనకు ఆల్మోస్ట్ కుంభరాశిలో కూర్చున్నట్టే. 4th హౌస్ లో చంద్రుడు వచ్చి కూర్చున్నాడు. చంద్రుడికి 2 కారకత్వాలు తీసుకుంటాం. ఒకటి తల్లి కారకత్వం తీసుకుంటాం. ఈ వృషభ లగ్నానికి థర్డ్ లాట్ కాబట్టి కనిష్ట సోదర వర్గం కారకత్వం తీసుకుంటాం. అంటే ఇతను 4th హౌస్ ని ఎవరు ఆక్యుపై చేశారు ఎక్కువగా అంటే, ఒకటి మదర్, 2 కనిష్ట సోదరులు. వీళ్ళిద్దరూ ఇతను డొమెస్టిక్ లైఫ్ ని, ఇతను 4th హౌస్ ని ఆక్యుపై చేశాడు. కానీ ఇతను ఎక్కడ కూర్చున్నాడు, 10th లో కూర్చున్న 4th చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు అక్కడ చంద్రుడే వచ్చి కూర్చున్నాడు. ఎప్పటికైతే శుక్రుడికి చంద్రుడికి సంసప్తకం పడుతుందో, ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు నాకు కావాలి అని శుక్రుడే పీడించబడుతున్నాడు లగ్నాధిపతి. అర్థమైంది. ఇప్పుడు ఇతని ఆలోచన వ్యక్తిత్వంలో మళ్ళీ చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇతను ఓడిపోతున్నాడు, పీడించబడుతున్నాడు. ఎవరి చేత, మాతృకారకత్వం వల్ల పీడించబడుతున్నాడు. కనిష్ట సోదర వర్గ కారకత్వం వల్ల కూడా పీడించబడుతున్నాడు. థర్డ్ హౌస్ అంటే తన ఇరుగు పొరుగు కూడా తన డొమెస్టిక్ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ పీడించబడుతున్నాడు. ఇతని వ్యక్తిత్వంలో చాలా చేంజెస్ వస్తాయి. ఈ మనిషి యొక్క ఐడియాలజీ బాగా మారిపోతుంది. సఫర్ అనుభవిస్తున్నాడు. సరే 10th హౌస్ లో కూర్చున్నాను, ఇది హ్యాపీగా ఉండాను అనుకున్నప్పుడు ఇన్ కేసు ఈ 10th హౌస్ లో ఇంకొక గ్రహం వచ్చి కూర్చు, వాళ్ళు కొద్దిగా ఈ గ్రహాన్ని దాటి ఎక్కువ భాగాలు ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇతనికి పోటీ వస్తుంది. తన కర్మ విషయంలో కూడా మళ్ళీ అతని మైండ్ లో ఆలోచనలో చేంజెస్ వస్తుంది. మళ్ళీ తన అనుభవం, తన వ్యక్తిత్వంలో మళ్ళీ మార్పులు వస్తాయి. మళ్ళీ ఒక రకమైన పీడ. అంటే ఒక మనిషి యొక్క మైండ్ సెట్, తన యొక్క తనుభావం ఏ విధంగా డే బై డే మారిపోతాం. ఆలోచనలు ఎందుకు మారుతున్నాయి, ఎందుకు పీడను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతను కావాలని కంట్రోల్ చేద్దాం అనుకున్న హౌస్ అది. ఎందుకంటే తన అధీనంలో ఉంది. ఇట్లాగా ఎప్పుడైనా సరే, ఇప్పుడు శని అయితే 3 దృష్టిలు పడతాయి. సప్తమ దృష్టి, తృతీయ, దశమం. శని లగ్నాధిపతి అయితే, బృహస్పతి లగ్నాధిపతి అయితే సేమ్ అది. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏ ఏ దృష్టిలు ఏ ఏ భావాలను చూస్తున్నారు, ఆ లగ్నాధిపతికి
వాటి మీద ఈజీగా కమాండింగ్ దొరికితే ఈ వ్యక్తి మంచోడు, కష్టం లేదు కాబట్టి. అర్థమైనా? ఈజీగా కమాండ్ దొరకట్లేదు, అతను గ్రహ యుద్ధం చేయాల్సి వస్తుంది వేరే గ్రహాలతో. ఇతని వ్యక్తిత్వంలో పాజిటివ్ నెగిటివ్ కోణాలు, నెగిటివ్ కోణాలు పాజిటివ్ కోణాలు, ఇట్లాగేంటంటే మైండ్ చేంజ్ అయిపోతుంది. ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది. ఎందుకంటే కూర్చున్న స్థానం, చూస్తున్న స్థానం కమాండ్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే తన లగ్నాధిపతి ఆయన. లగ్నం అంటే ఆల్రెడీ సూర్యుడు ఉదయించే శిరస్సు, తన బ్రెయిన్, తన ఆలోచనలు, కమాండ్. ఇక్కడ మనిషికి కష్టాలు మొదలవుతాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకున్నాం అనుకోండి. ఇతని లగ్నంలో ఎవరు కూర్చున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ లార్డ్ ఒక మ్యాచ్ లగ్నం తీసుకున్నాం, చంద్రుడు వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. అర్థం? లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు. చంద్రుడు అంటే మనస్సు ఒకటే, ఫోర్త్ లార్డ్. ఫోర్త్ అంటే ఎవరు? గృహ అవసరాలు, తల్లి. అర్థం? వీళ్ళని లొంగ తీసుకుంటే ఈ మనిషి అక్కడ స్టిక్ అయిపోతాడు. ఒక పర్సన్ పరిగెడతా 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 ఒక్క చోట ఆగిపోతాడు, చూసేవాడు. తను ఎక్కడైనా దేనైనా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాడు, కానీ తను ఒక కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ బానిస అయిపోతాడు, అక్కడ ఆగిపోతాడు. లగ్నంలో కూర్చున్న గ్రహం ఆపేస్తుంది. ఫోర్త్ లార్డ్ అనుకో, తెల్ల ఆపేసింది, గృహ అవసరాలు ఆపేస్తుంది, తన డొమెస్టిక్ లైఫ్ నిరంతరం తన బ్రెయిన్ లో కూర్చున్నాడు. అర్థం? దాన్ని ఏంటంటే అతను కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు, అతను ఆగిపోతాడు. లేదు, 10th లార్డ్ ఇన్ లగ్న, మళ్ళీ స్టిక్ అయిపోతాడు. ఇతని బ్రెయిన్ ని, ఇతని ఆలోచనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే 10th. తనకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో పనులు చేద్దాం ఉంటాడు. 10th లార్డ్ లగ్నంలో కూర్చున్నాడు. 10th అంటే ఏంటి? కుటుంబం, తన తండ్రి యొక్క కుటుంబం యొక్క ఇన్హెరిటెన్స్, అదే వాటి యొక్క రీసోర్స్, తండ్రి కుటుంబం అండ్ పేరు ప్రఖ్యాత, వంశ ప్రఖ్యాత, వంశం యొక్క పరువు ప్రతిష్ట. ఈ వంశం యొక్క పరువు ప్రతిష్ట ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇతన్ని బంధించేస్తాయి, ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఒక ఉన్నతమైన కులంలో అనుకుందాం మనం, ఎందుకంటే మనది భారతదేశం విభజన వర్గం, క్యాస్ట్ వర్గాలు, కులాల వర్గం మీద వెళ్తుంటుంది కాబట్టి ఒక ఉన్నత వర్గం అనుకుందాం, ఒక కుల వర్గం తీసుకుందాం. అర్థం? ఇతను ఏదైనా పనులు చేయాలనుకుంటే అతని లగ్నంలో అతను ఆపేది ఏమైనా ఉందంటే గనక వాళ్ళ యొక్క వంశం యొక్క పరువు ప్రతిష్ట, స్టేటస్. నేను ఈ పని ఇతను ఎన్నో కష్టాలు పడతాడు, చిన్న పని చేస్తే జీవితంలో బతుకుతాడు. ఆ పని చేయనీయదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయనీయవు. ఎందుకు చేయనీయట్లేదంటే మన వంశం ఏంటి, మన స్టేటస్ ఏంటి, మన పరువు ఏంటి, మన ప్రతిష్ట ఏంటి, వీళ్ళ పనులు చేస్తాము. తను ఆపేస్తుంది. ఎవరిని ఆపేస్తుంది? తన లగ్నాన్ని ఆపేస్తుంది. 10th లార్డ్ ఇన్ లగ్న. వాళ్ళ లగ్నంలో ఏం కూర్చుంటుంది? వాళ్ళ బ్రెయిన్ లో స్టేటస్. నా స్టేటస్ అనేది కావాలి, నేను ఎన్ని బాధలను పడి తర్వాత సంగతి. స్టేటస్ ముఖ్యం. నన్ను గుర్తించాలి, నన్ను కన్సిడర్ చేయాలి, నాకు గుర్తింపు దొరకట్లేదు. ఈ విధంగా ఒక పర్సన్ ఏంటంటే ఈ స్టేటస్ కోసం పాకులాడుతా పీడించబడుతుంటాడు. ఇన్ కేసు శత్రువు అయితే, నా లగ్నంలో కూర్చుంది నా శత్రువు, నా లగ్నంలో మేష లగ్నం శని కూర్చున్నాడు నా శత్రువు. అర్థమైందా? లేదు, నా తులా లగ్నం, నా లగ్నంలో చంద్రుడు కూర్చున్నాడు నా శత్రువు, నా శత్రువు కూర్చున్నాడు నా లగ్నంలో. లేదు, నా కుంభలగ్నం, నా శత్రువు వచ్చి కూర్చున్నాడు, మళ్ళీ సూర్యుడు వచ్చి కూర్చున్నాడు. లేదా నాది కన్యా లగ్నం, బుధ లగ్నాలు, నా శత్రువు కుజుడు వచ్చి కూర్చున్నాడు నా నెత్తి మీద, స్టేటస్ అడ్డవుతో కూర్చున్నాడు, చంపేస్తాడు నన్ను. నా వ్యక్తిత్వాన్ని తన కంట్రోల్లో తీసుకుని చంపేస్తుంటాడు. ఇక్కడ మనిషి వ్యక్తిత్వం రెండు రకాలుగా ప్రభావితం చెందుతుంది. ఒకటి, తను జన్మించినప్పుడు తన జన్మ లగ్నాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ లగ్నాధిపతి అయిన గ్రహానికి ఏ ఏ దృష్టిలు ఉన్నాయి. ఈ సంపూర్ణ దృష్టిలు లెక్కండి ఎప్పుడైనా సరే. 100% దృష్టిలు కమాండింగ్ పవర్ కోసం పాకులాడతాయి. 100% దృష్టిలో అన్ని గ్రహాలు సప్తమ దృష్టి, విశేష గ్రహాలు శని, కుజ, బుధు, వీళ్ళకి స్పెషల్ దృష్టిలు ఉంటాయి. అర్థమైనా? ఆ స్థానాల మీద కమాండింగ్ కావాలని తపన. అవి చూస్తున్న భావాల మీద ఏ గ్రహాలు లేకపోతే తనకి కమాండింగ్ దొరికిద్ది. ఏదైనా గ్రహాలు అయ్యే భావాల్లో కూర్చుంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక రకమైన పోరు నడుస్తుంటుంది. ఆధిపత్య పోరు అంటారు దీన్ని. ఈ ఆధిపత్య పోరు వల్ల ఇతని వ్యక్తిత్వంలో చేంజెస్ వస్తాయి.
ఇప్పుడు మీరు ఆ వ్యక్తిత్వంలో చేంజెస్ ఫస్ట్ కనిపెట్టాలి. అర్థమైనా? చేంజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇతను మనిషి కష్టాల కారణం ఏంటంటే ఫస్ట్ తన హెడ్. తన హెడ్ లో ఎవరు కూర్చున్నారు, తన హెడ్ వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు. ఇది ఒక ఫస్ట్ హౌస్ తనుభావం. దీని మీద డిపెండ్ అయ్యాక మానసికంగా మనం చూసుకున్న చాలా మీద డిపెండ్ అవుతాం. డిపెండ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆలోచనలు వస్తాయి. కానీ లగ్నానికి 2 గ్రహాలు దిగ్బలం ఉంది. ఆ 2 గ్రహాల్లో మొదటిగా దిగ్బలాన్ని మొదటిగా కంట్రోల్ చేసే గ్రహం ఏదైనా అంటే బుధుడి కంటే కూడా గురుడు ఎక్కువ ఆధిపత్యం. లగ్న దిగ్బలాన్ని మనం గురుడు లగ్నంలో దిగ్బలం చెందుతున్నాడు అంటాం. అర్థమైందా? లగ్న దిగ్బలం గురుడు. ఇక్కడ మన గురుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మన లగ్నాన్ని గురువు కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి లగ్నాన్ని గురువుకి ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు? ఒక పరాశర మహర్షి గురువుకి లగ్నంలో దిగ్బలం ఎందుకు ఇచ్చాడు? రెండోది, లగ్నంలో కాలచక్రంలో ఎవరు కూర్చుంటారు? శని కూడా కూర్చున్నాడు సూర్యుడితో పాటు. లగ్నంలో సూర్యుడు ఉచ్చ స్థితి అయితే శని నీచ స్థితి కాలచక్రంలో. మేష లగ్నంలో సూర్యుడు ఉచ్చ స్థితి, శని నీచ స్థితి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో శని యొక్క పరిస్థితి ఎలా ఉంటాయి చూడండి. ఒక్క తనుభావాన్ని ఇంకోటి కంట్రోల్ చేస్తుంది. గురుడు కంట్రోల్ చేస్తున్నాడు, శని కంట్రోల్ చేస్తుంది. మనిషి భూమి మీద పుట్టాం. మనం ఎందుకు పుట్టామంటే మన కర్మలు మనం అనుభవించడానికి పుట్టాం. మన కర్మల్ని మనం అనుభవించడానికి పుట్టాం. కర్మ ఫలదాత మన లగ్నంలో కంట్రోల్ చేస్తుంటాడు నేత స్థితిలో. సరే, ఈ కర్మ ఫలదాతని నడిపించే వాళ్ళు ఎవరు ఉండారంటే అయితే గురువు రవి వీళ్ళిద్దరు నడిపిస్తున్నారు. ఈ కర్మ ఫలదాత, కర్మ ఫలదాతని ఇద్దరు నడిపిస్తున్నారు. రవి నడిపిస్తున్నాడు, ఎందుకంటే లగ్నంలో కూర్చున్నాడు. మళ్ళీ గురువు నడిపిస్తున్నాడు, లగ్నంలోనే కూర్చున్నాడు. ఇది ఇక్కడ ఒక ఇంటర్నల్ సీక్రెట్ ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో. ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టినప్పుడు తను మోక్షం వైపు ప్రయాణం చేయాలి. రూల్ 1. ఈ మోక్షాన్ని ఎవరిస్తున్నారు నాయన అంటే శనిస్తుంటాడు. శని కంట్రోల్లో ఉంటుంది మోక్షం అనేది. ఎందుకంటే నీ కర్మ ఎలా ఉంటుందో ఆ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించాలి. శనిస్తున్నాడు. శనిస్తున్నాడు అంటే శని మళ్ళీ ఇద్దరు కంట్రోల్ చేస్తుంటారు. ఒకడు సూర్యుడు కంట్రోల్ చేస్తుంటాడు, ఒకటి బృహస్పతి గురుడు కంట్రోల్ చేస్తుంటాడు. అండ్ నువ్వు ఏదైనా కర్మ చేయాలి. నువ్వు ఒక కర్మ చేయాలంటే దానికి నీ మనస్సు అంగీకరించాలి కదా. అందుకే మనకి కాలచక్రంలో మోక్ష త్రికోణంలో 4, 8, 12 ఇది మోక్ష త్రికోణ స్థానాలు అంటాం. 4th హౌస్ లో పుష్య నక్షత్రం ఉంటుంది. ఒకటి, అష్టమ భావం వృశ్చిక రాశిలో అనురాధం ఉంటుంది. 12వ భావంలో మనకు ఉండేదేమో ఇది ఉత్తరాభాద్రం. ఈ 3 శని నక్షత్రాలు మోక్ష త్రికోణంలో 4 పాదాలతో సెంటర్ ఆక్యుపై చేసింది. ఎందుకంటే ఇదే శని తన లగ్నంలో ప్రతి మనిషికి అంతర్గతంగా నేచలో ఉంటాడు. ఇప్పుడు శని జాతకంలో ఎక్కడ ఉన్నాడు, శని ఎలా పీడించబడుతున్నాడు, గురువు ఎలా ఉంటాడు. గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుష్య నక్షత్రానికి తీసుకునేది ఎవరన్నా ఉన్నారంటే దానికి అధిపతి గురువు బృహస్పతి. బృహస్పతి ఏం చేస్తున్నాడు? బృహస్పతి అనే దేవుడు కర్మ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఒక మనిషి మోక్షంలోకి వెళ్ళటానికి, మానసికంగా ఉన్నతుడవటానికి కావలసిన కర్మ జ్ఞానాన్ని గురుడు ఇస్తున్నాడు పుష్య నక్షత్రంలో. మనకి పుష్య నక్షత్రం 320 డిగ్రీస్ నుంచి 1640 డిగ్రీస్ వరకు మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ గురువు ఏంటి? ఇక్కడ దేవతలకు గురువు. ఈ గురువు దేనికి గురువు? దేవతలకి గురువు. ఈ దేవత ఎవరు? ఫస్ట్ దేవత. గురువు దేన్ని ఆధిపత్యం చేస్తున్నాడు? ఇంద్రలోకానికి గురువు ఆయన. గురువు జ్ఞాని, సుఖప్రదాత. అంటే జ్ఞానం అనే సుఖాన్ని ప్రసాదించేవాడు. దేనికి ఇస్తున్నాడు జ్ఞానం అనే సుఖాన్ని? ఎవరికి ఇస్తున్నాడు అంటే ఇంద్రుడికి ఇస్తున్నాడు. ఈ ఇంద్రుడు ఎవరు? మన లగ్నంలో కూర్చుంటాడు, మన నెత్తి మీద కూర్చుంటాడు, మన కపాలంలో ఇంద్రనాడిలో కూర్చుంటాడు.
ఎవరు? ఇంద్రుడు ఇంద్రనాడిలో కూర్చుంటాడు. ఆ ఇంద్రుడికే గురువు పుష్య నక్షత్రంలో కూర్చున్నాడు. చూడండి ఎంత మ్యాజిక్ పెట్టాడో. ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, తన తనువు బాగుండాలంటే గురువు కూడా బాగుండాలి చేస్తాం. ఎందుకంటే ఆ గురువు ఇంద్రుడిని రన్ చేస్తాడు. ఈ ఇంద్రుడు ఎవరు? మన ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. మన ఇంద్రియాలను కంట్రోల్ చేసేది ఎవరు ఉన్నారు నాయన మళ్ళీ అంటే చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడి యొక్క రాశిలో గురువు మళ్ళీ ఉచ్చ స్థితిని పొందాడు. ఈ చంద్రుడి యొక్క రాశిలోనే, కర్కాటకలోనే గురువు ఉచ్చ స్థితి, అది పుష్య నక్షత్రంలో. అంటే కర్మ జ్ఞానం కావాలి. సరే, కర్మ జ్ఞానం కావాలి. ఈ కర్మ జ్ఞానాన్ని ఎవరిస్తారంటే మళ్ళీ మళ్ళీ నెత్తి మీద కూర్చుంటాడు. ఉచ్చ స్థితిలో సూర్యుడు ఉంటాడు లగ్నంలో. కానీ కర్మజ్ఞానం కావాలి కదా. ఇక్కడి నుంచి మన పుష్య నక్షత్రం నుంచి మళ్ళీ 159 యాక్సెస్ లో అనురాధ నక్షత్రం ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రంలో మిత్రుడు అనే సూర్యుడు జ్ఞానాన్ని ఇస్తుంటాడు ఈశాన్యం నుంచి. అని మళ్ళీ కర్మ జ్ఞానం కావాలి కదా. గురువు ఇస్తుంటాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతను ఇస్తుంటాడు, మిత్రుడు అనే సూర్యుడు. దీంట్లో హయ్యర్ స్కిల్స్ తీసుకెళ్లేది ఉత్తరాభాద్రగా అహిర్బుద్ధుడు. ఈ అహిర్ అనే దేవత కూడా మనకేంటంటే ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాయి. అలాగే ఒక మనిషి యొక్క కర్మలు మాత్రమే మనిషిని ఉచ్చస్థితికి తీసుకెళ్తాయి అని. ఉచ్చస్థితి ఎలాంటి ఉచ్చస్థితి అంటే సూర్యుడు మన లగ్నంలో కూర్చుంటాడు ఉచ్చస్థితిలో. లగ్నంలో దిగ్బలం పొందుతున్నాడు గురువు. ఏ మనిషి అయినా సరే నాకు అదృష్టం కావాలి, అదృష్టం కావాలంటే ఏం చేయమాక, పని చేస్తూనే ఉండు, నిరంతరం పని చేస్తూనే ఉండు, కర్మ చేస్తూనే ఉండు, అదృష్టం అదే వస్తుంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు ఇతనికి కావాల్సింది స్కిల్స్ని డెవలప్. ఈ స్కిల్స్ని ఎవరిస్తున్నాడు అంటే జ్ఞానం ఉంటే స్కిల్ ఉంటుంది. కర్మజ్ఞానం ఎవరికి ఉంటాడు? పుష్య నక్షత్రానికి అధిపతి బృహస్పతి. ఎక్కడిస్తున్నాడు? దేనికి గురువు ఆయన? ఇంద్రలోకానికి దేవగురువు. ఈ ఇంద్రలోకం ఎవరు? ఇంద్రుడు ఎవరు? మన బ్రెయిన్ లోనే ఇంద్రనాడి. ఆ ఇంద్రనాడిని అంటే ఈ ఇంద్రనాడి ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలను కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసేది ఎవరు ఇంద్రనాడిలు అంటే చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క రాశిలోనే మళ్ళీ బృహస్పతి ఉచ్చ స్థితి. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం డిసైడ్ చేసేటప్పుడు అతను ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాడా లేదా, ఉన్న స్థితిని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు, ఎక్కడ గ్రహయుద్ధం నడుస్తుంది, లగ్నాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, అతను చూస్తున్న ఆధిపత్యాలకి ఏ గ్రహాలు ఇబ్బంది పడుతుంది, ఆ గ్రహాలు ఏ ఏ భావాధిపత్యాలతో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ తన సఫర్ నడుస్తాం వల్ల తన వ్యక్తిత్వంలో పాజిటివ్ వ్యక్తిత్వం ఉండే ఛాన్స్ ఉంటుంది, నెగిటివ్ వ్యక్తిత్వం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇతని వ్యక్తిత్వం అది. రెండోది, ఇతన లగ్నంలో ఎవరు వెళ్ళి కూర్చున్నారు తనుభావం, వాళ్ళు ఇతని మీద ప్రెజర్స్ పెడతారు, ఇతను స్ట్రక్ చేసేస్తారు. ఎలాగ స్ట్రక్ చేస్తుంటారంటే అతను ఎక్కడికి వెళ్ళనీరు, కదలనీరు. వాళ్ళ కంట్రోల్స్ లోకి ఇతను బ్రెయిన్ తీసుకుంటుంది. ఇతని వ్యక్తిత్వం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇతను వేరే కొన్ని ఐటమ్స్ తన కంట్రోల్లో తీసుకుందాం అనుకుంటాడు. ఇక్కడ మనిషికి డే బై డే ఏంటంటే అతని వ్యక్తిత్వంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది. మనం వచ్చిన జాతకం వచ్చాం. జాతకం వచ్చిన తర్వాత ఈ చెరుకు కూడా తీయగా ఉందా లేదా, దీని గుణం ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఆ చెరుకు నవ్వులేరంటే తీయగా ఉందంటే నువ్వు చెప్పకపోయినా అది తీయగానే ఉంటుంది. తీయగానే ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ కి ఒక రకమైన సాహసం అని చెప్పాలి. ఇప్పుడు ఈ లగ్నాధిపతి అర్థమేనా, రాహుని దాటి కేతువై ప్రయాణం చేస్తున్నాడా అని చెప్పారు. రాహుగ్రహంతో కంజంక్షన్ దాటి లేకపోతే కేతు వైపు వెళ్తున్న రాశుల్లో కూర్చున్నాడా లగ్నాధిపతి. ఇప్పుడు ఇతనికి ఇంటర్నల్ గా చూసుకుంటే చెరుకు లోపల తీపిదనం ఎలా ఉంటుందో ఈ వ్యక్తి లోపల మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. లగ్నాధిపతి కదా. ఎవరిని దాటి వెళ్ళాడు? రాహువుని దాటి కేతు వైపు వెళ్తున్నాడు. రాహు యొక్క మెటీరియలిస్టిక్ క్వాలిటీని తను అంతర్గతంగా పాస్ట్ లైఫ్ నుంచి తీసుకున్నాడు. ఇప్పటి నుంచి కాదు అది. అతను మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ ఇప్పటిది కాదు. తను పాస్ట్ లైఫ్ నుంచి మెటీరియలిక్ పర్సన్. కేతు వైపు వెళ్తున్నాడు.
అతని ఆలోచనల నిండా ఏం నడుస్తుంది? ఇప్పుడు ఎన్నో గ్రహ యుద్ధాలు నడుస్తున్నాయి కదా. లగ్నాధిపతి చూస్తున్నాడు, వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు, తన లగ్నంలో వేరే గ్రహాలు కూర్చున్నాడు, అవి ఇబ్బంది పెడుతున్నాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు అతని వ్యక్తిత్వం మారింది. ఇతని వ్యక్తిత్వం ఎలా మారింది? కంప్లీట్ గా రాహుని దాటి వెళ్ళి కూర్చున్నాడు మెటీరియలిక్స్ పర్సన్ ఇతను. ఇతనికి స్పిరిచువాలిటీలు, గిరిచువాలిటీలు, ఆధ్యాత్మిక చింతనలు ఇలాంటి అంటే చిరాకు కలిగింది. ఎందుకంటే కంప్లీట్ గా మెటీరియల్ పర్సన్ అయిపోయాడు. డబ్బే లోకం, డబ్బే సర్వస్వం, ఈ నేమ్ అండ్ ఫేమే సర్వస్వం. ఎందుకంటే రాహు లక్షణాలు ఇలా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులే సర్వస్వం. ఈ దేవుళ్ళు గీవుళ్ళు, అది లేదు ఇది లేదు, ఇదంతా ట్రాష్ చేదస్తాం అంటారు వీళ్ళు. ఎందుకంటే మెటీరియలిస్టిక్ ఉంది. ఎక్స్పోజ్ అవటం బాగా కనబడతారు. అదేదో సినిమాలు ఈ మధ్య వచ్చింది కదా, డబ్బున్నోడుగా కనబడాలంటే చేతికి ఉంగరాలు బంగారాలు పెట్టుకోవాలంటాడు. అట్లా ఉంటారు వీళ్ళు, చూపించాలంటారు. ఎందుకంటే రాహుని దాటొచ్చాడు లగ్నాధిపతి. వీళ్ళకి మీరు ఆధ్యాత్మికకి వెళ్ళండి, మీరు స్పిరిచువాలిటీలోకి వెళ్ళండి అంటే నచ్చదు వాళ్ళకి. ఇవే పెద్ద వేస్ట్ హాస్టల్లా ఉన్నాడు, ఇది చేత కాదు జాతకం చెప్తా ఉంటారు. వీళ్ళకి ఏం చెప్పాలి? మీరు ఈ ఉంగరం ధరించండి, ధారణ చేయండి. ఉంగరం అనగానే ఇష్టపడతాడు, రత్నం అడుగుతారు వాళ్ళు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళు చూపించుకుంటాం కావాలి. నేను కూడా హాస్టల్ నమ్ముతాను, చూపించాలి, నాకు మంచి రత్నం పెట్టండి అంటాడు. వాళ్ళకి రత్నమే సజెస్ట్ చేయాలి మీరు. లేదు పెద్ద హోమం లాంటిది ఏమైనా చేయాలండి అంటారు. ఎందుకంటే అది కూడా చాలా గ్రేట్గా ఉండాలి. ఎందుకంటే కేతు వైపు వెళ్తున్నాడు కదా. కేతు స్పిరిచువల్ ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం గ్రేట్నెస్ ఉండాలి. మీరు వాళ్ళకి చిన్న చిత్తగా రెమెడీలు చెప్తే నచ్చదు వాళ్ళకి. గోకర్ణాలంటే పెద్ద చేయండి అని చెప్పండి. లేకపోతే ఒక మహా హోమం చేయాలంటే యజ్ఞం చేయాలండి అనాలి. ఇష్టపడతారండి. లేకపోయినా అతని దగ్గర డబ్బులు లేకపోయినా, ఆర్థికంగా లేకపోయినా అతనికి పెద్దదే అడుగుతాడు. ఎందుకంటే తను రాహుని దాటి వచ్చాడు. హైలీ ఎక్స్పాండ్ మైండ్ సెట్. అర్థమైనా? చేతులు చేయాలి వస్తే గనక గ్రేట్ గా చేయాలంటాడు, పెద్ద పెద్దవి చేయాలంటాడు. ఎందుకంటే ఇవి కూడా అతను తనకు నేమ్ అండ్ ఫేమ్ దారంలో కావాలి. అతని వ్యక్తిత్వం ఏంటంటే మెటీరియలిస్టిక్ వ్యక్తిత్వం. మెటీరియల్ గా ఎన్ని పనులు చేయాలి? ఏమైనా ఆరాలు పెట్టాలా, ఏమైనా యంత్రాలు పెట్టాలా, తంత్రాలు పెట్టాలా, ఏం చేయాలి చెప్పండి ముందు అంటాడు. ఈ మీరు ఇలాగా స్పిరిచువాలిటీలోకి మారండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, ఈ విధంగా దేవుణ్ణి నమ్మండి, మోక్ష చెప్పారంటే నీకు పని పాట లేదా, చేదస్తాం నీకేమన్నా, ఇవన్నీ చెప్తానంటే ఏదో వస్తుంది, ఏదో ఎనర్జీ వస్తుంది. ఇది కేతు వైపు వెళ్తాం, లోపల ఏదో ఉంటుంది. కానీ మెటీరియలిస్ట్ తో పుట్టాడు. ఎక్కడి నుంచి పుట్టాడు అంటే పాస్ట్ లైఫ్ నుంచి. తనలో ఆల్రెడీ చెరుకులో ఉండే తీపి గుణం ఉంది. అది మెటీరియల్ గుణం. మనమేం కనిపెట్టక్కర్లా. అతను ఆల్రెడీ పాస్ట్ లైఫ్ నుంచి మెటీరియల్ పర్సనే. రాహుని దాటి కేతు వైపు వెళ్తున్నాడు అంతే. ఇతనికి చెప్పే రెమెడీలు ఇప్పుడు మీరు అతని ఆకర్షణ కోసం ఏం చెప్పాలంటే అలా చెప్పాలి. రెండోది, అతను చూస్ చేసుకుంటాడు హాస్టల్లో. సార్ నీది 500 1000 రూపాయలు వేస్ట్ హాస్టల్లో. సార్ ఈ హాస్టల్లో ₹1,00,000 తీసుకుంటాం. గ్రేట్, డెప్త్ ఉండటం. హాస్టల్ చాలా రిచ్ గా కనబడతాం. వావ్, ఇతని దగ్గరికి వెళ్దాం మనం, జాతకం చెప్పించాడు. ఎందుకంటే అతని దగ్గర మెటీరియలిస్టిక్ గ్రేట్ గా కనపడాలి హాస్టల్. మార్కెటింగ్ లో బాగా ఉండాలి. ఎందుకంటే రాహుని దాటి వచ్చాడుగా. గూగుల్ సెర్చ్ చేస్తాడు. అర్థమైందా? మార్కెట్లో ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది, డిమాండ్ ఎక్కువ ఎక్కువ ఉంది, ఎవరు బాగా లగ్జరియస్ ఆస్ట్రాలజర్, బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆస్ట్రాలజర్ ఎవరు అంటే మార్కెటింగ్ లో నేమ్ అండ్ ఫేమ్, సబ్జెక్ట్ లో కాదు. ఇలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మార్కెటింగ్ లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏమవుతారంటే ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఐటమ్స్, ఈ ఐటమ్స్ ని వీళ్ళు ఇష్టపడతారు. వీళ్ళకి ఇలా చెప్తేనే మీరు నచ్చే ఆస్ట్రాలజర్స్ అవుతారు. లేదనుకో, ఈ వేస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ పెద్ద సోదిమోహం సార్, అది సబ్జెక్ట్ రాదు ఏదో చేత కాదు అంటాడు. ఇప్పుడు ఇన్ కేసు ఇదే లగ్నాధిపతి కేతు ఉందాట రాహు వైపు వెళ్తున్నాడు. ఇతను పాస్ట్ లైఫ్ లోనే ఒక స్పిరిచువల్ పర్సన్. అర్థమైంది? పాస్ట్ లైఫ్ లో స్పిరిచువల్ పర్సన్ అతను. ఇక్కడ కూడా చెరుకులో రసం తీపిగానే ఉంటుంది, మీరు ఏం కనిపెట్టక్కర్లా, అతనికి ఆల్రెడీ వచ్చు. తనకి ఆల్రెడీ తన సబ్ కాన్షియస్ లో స్పిరిచువాలిటీ ఉంటుంది పాస్ట్ లైఫ్ నుంచి. ఇతను మీరు అది చెప్పండి ఇది చెప్పండి, ఆర్పాటాలు గీర్పాటాలు అంటే ఏం పట్టించుకోడు, అవి వేస్ట్. కానీ నువ్వు చెప్పే సబ్జెక్ట్ లో ఒక డెప్త్ ఉంది, ఒక స్పిరిచువాలిటీ ఉంది, ఒక రైట్ వే ఉంది. ఈజ్ రైట్ అంటాడు. ఇతను ఆర్భాటాలని, మాయల్ని, గీయల్ని, అంతరాలకి యంత్రాలను పట్టించుకోడు. నువ్వు ఒక అలైన్మెంట్ చెప్తావు, నువ్వు ఒక మారే విధానం చెప్తావు. అర్థమైందా? నువ్వు ఎక్కడెక్కడ ఏ వ్యక్తిత్వంలో ఏమేమి మార్పులు తీసుకోవాలని చెప్తావు, ఏ గుణాలను యాక్టివేట్ చేసుకోవాలని చెప్తావు. అప్పుడు అంటాడు హీఈస్ రైట్ ఆస్ట్రాలజర్ అంటే. ఎందుకంటే
అతనికి ఆల్రెడీ పాస్ట్ లైఫ్ లోనే అతను స్పిరిచువల్ పర్సన్. ఇక్కడ నువ్వు నేను ఆర్భాటాలు చేస్తాను, నేను యంత్రాలు పెడతాను, తంత్రాలు పెడతాను, హోమాలు చేపిస్తాను, యజ్ఞాలు చేపిస్తానంటే ఈ ఆర్భాటాలు ఏమీ కేతువుకి ఇష్టం ఉండదు. కేతువుని దాటొచ్చాడు. నువ్వు యజ్ఞాలు హోమాలు చేపించు, లగ్నాధిపతి రాహుని దాటొచ్చు మనకి. ఇదే లగ్నాధిపతి కేతువుని దాటొచ్చాడు, రాహు వైపు వెళ్తున్నాడు. నువ్వు వీళ్ళ దగ్గర నువ్వు ఆర్భాటాలు చూపించకూడదు. అర్థమైందా? మీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి, ఎక్కడ అలైన్మెంట్ చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మీ స్పిరిచువల్ ఆత్మ సెన్సెస్ కి ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత స్కిల్ కావాలి, ఈ యాక్టివేషన్ కి కర్మ సిద్ధాంతం, నువ్వు ఏ ఏ కర్మలు చేస్తా వాటిని ఈ జనంలో కరిగించుకోవాలి, ఇలాంటివి చెప్పు. ఇక్కడ నువ్వు వీళ్ళకి ఆర్భాటం చెప్పకూడదు. ఆర్భాటం చెప్తుంటే యూ ఆర్ ఫెయిల్యూర్ రాష్ట్రాలు అంటాడు, ఈ వేస్ట్ క్యాండిడేట్ సబ్జెక్ట్ లేదంటాడు. ఎందుకంటే అతను ఎలా పుట్టాడని తెలియాలిగా. అతను పాస్ట్ లైఫ్ నుంచి ఏం తెచ్చుకున్నాడు, మెటలిక్ మైండ్ పోయే పర్సనా, అయితే పాస్ట్ లైఫ్ తన ఒక హైయెస్ట్ స్పిరిచువల్ పర్సనా? ఎందుకంటే లగ్నాధిపతి వచ్చాడు కదా. ఈ జన్మలో ఉంటాయి, కర్మలు ఉంటాయి. ఎందుకంటే లగ్నాధిపతి కూర్చున్న స్థానం, చూస్తున్న స్థానాలు వేరే గ్రహాలతో గ్రహ యుద్ధం నడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిత్వం డెవలప్ అవుతూ ఉంటుంది, ఒక రకమైన పీడన అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళకేంటి, కేతుని దాటి వెళ్తున్నాడు కదా. కేతుని దాటి లగ్నాధిపతి వెళ్తున్నాడు రాహు వైపు. ఇతను భౌతికం వైపు ఆలోచిస్తున్న సేపు మనసు పీడించబడుతుంది. కానీ కర్మలు చేయాలి, బతకాలి. ఎందుకంటే రాహు అనేది భౌతిక కర్మ. రాహు ఎదురొస్తున్నాడు వీళ్ళకి. ఇతను కేతుని దాటి వచ్చాడు లగ్నాధిపతి, వీటికి ఎదురు రాహు వస్తున్నాడు. ఇతను నెత్తి మీద భౌతిక మాయలు ఎన్నో పడుతూ ఉంటాయి. కానీ ఇతనికి ఆ భౌతిక మాయలోకి వెళ్ళినప్పుడల్లా కష్టపడుతుంటాడు, భౌతికంగా ఆలోచించినప్పుడల్లా కష్టపడుతుంటాడు. ఇతనికి కావాల్సిన స్పిరిచువాలిటీ, ఒక స్పిరిచువల్ గురువు కావాలి. వీళ్ళ స్పిరిచువల్ పాత్రలో తీసుకెళ్తే ఈ భౌతికం గురించి పట్టించుకోరు. ఇంకా స్పిరిచువల్ నుంచి వాళ్ళు ఉన్నత జ్ఞానంలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ స్పిరిచువాలిటీని యాక్టివేట్ చేసుకుంటే ఇతను భౌతిక జీవనం బాగుంటుంది. అర్థమైందా? ఇక్కడ వెళ్ళేది భౌతిక మనిషి, రాహుని దాటి వచ్చేది. వీళ్ళిద్దరూ మీకు ఎదురవుతారు. వీళ్ళ ఒకళ్ళు ఆస్తికులు అంటాం, ఇంకోళ్ళు నాస్తికులు అవుతారు. ఆస్తికులు నాస్తికులు వాళ్ళ జన్మ లగ్నంలో డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇలాగా ఒక లగ్నాధిపతిని మీరు డీప్ స్టడీ అనేది చేయాలి. లగ్నాధిపతిని నేను డీప్ స్టడీ చేయలేకపోతున్నాను అనుకో, మనం ఫస్ట్ ఫెయిల్ రాష్ట్రాలు తెలుసు. ఎందుకంటే ఎన్ని గమనించాలి మనం. ఒకటి, లగ్నాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ముందు ఈ లగ్నాధిపతి ఎవరు, ఈ లగ్నాధిపతి ఏ గ్రహాలతో యుద్ధం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని తీసుకుంటున్నాడు. రెండు, లగ్నంలో ఏ ఏ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, అవి ఇతని వ్యక్తిత్వాన్ని ఎవరెవరు కంట్రోల్ చేస్తున్నారు. తృతీయాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, ఇరుగు పొరుగు బంధువులు కనిష్ట సోదరులు వరకు కంట్రోల్ చేస్తుంటారు. సప్తమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, రేపు వచ్చే స్పౌజ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కంట్రోల్ చేస్తారు ఇతని లగ్నాన్ని. 11th లాడు కూర్చున్నాడు, సోషల్ సర్కిల్ కంట్రోల్ చేస్తుంది, అన్నలు కంట్రోల్ చేస్తారు, అక్కలు కంట్రోల్ చేస్తారు మనల్ని. అర్థమైందా? అష్టమాధిపతి వచ్చి కూర్చున్నాడు లగ్నంలో, మీరు కంట్రోల్ చేయొచ్చు అష్టాలని. మీరు చెప్పినట్టు వింటారు వాళ్ళు, అష్టాలు చెప్తేనే అంటారు. ఎందుకంటే ఎయిత్ లాంటి అష్టాలు అతను లగ్నంలో కూర్చున్నాడు, వీళ్ళు కంట్రోల్ అయిపోతారు. మీకు ద బెస్ట్ శిష్యులుగా మారే, బెస్ట్ భక్తులుగా కూడా మారుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లగ్నంలో అష్టమాధిపతి కూర్చున్నాడు, మీరు కంట్రోల్ చేసేస్తారు, ఈజీగా చేస్తారు. కంట్రోల్ చేయాలంటే ముందు మీకు ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ కావాలి కదా. ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఏంటంటే ముందు వీళ్ళ లగ్నాధిపతి ఏ దాటి వెళ్ళాడు, వీళ్ళకి ఏం చెప్పాలి మనం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పాల్సి వస్తుంది మనం. మెటీరియలిస్టిక్ పర్సన్కి మెటీరియల్ వైపు చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు లగ్నాధిపతి మనం తీసుకుందాం అనుకోండి, రాహుని దాటి వచ్చాడు. లగ్నం అంటే ఏంటి, తనువు భావం, మన శరీరం, శారీరక బలం, మన ఖండ బలాలు అన్ని లగ్నంలో ఉంటాయి. మన ఆరోగ్యం, మన ఆరోగ్యం, తనువు అంటే మన ఆరోగ్యం కూడా కదా. ఇప్పుడు రాహుని దాటి వచ్చాడు. రాహుని దాటి వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఆరోగ్యంలో తేడా వచ్చింది అనుకో, బెస్ట్ హాస్పిటల్ ఏముందని అడుగుతాడు. బాగా బిల్ వేసే బెస్ట్ హాస్పిటల్లో మంచి ఇంటీరియర్ డెకరేషను, ఆ డాక్టర్ మంచిది ఏముంటారు. ఎందుకంటే రాహుని దాటి వచ్చాడు కదా. రాహు అంటే అంటే ఒక ఫారెన్ టెక్నాలజీ, హెవీ మెషినరీస్. ఈ చిన్న జనానికి అతను అన్ని రకాల ల్యాబులు, టెస్టులు, మెషిన్స్ మీద కూడా చేపించుకుంటేనే ఇతను రోగం తగ్గిన ఫీలింగ్ కలిగింది. అదే కేతుని దాటి వచ్చాడు అనుకో లగ్నాధిపతి, ఈ మెషిన్లు గిషన్లు ఎన్ని అవసరం, ఆకులు ఏమండి, మూలాలు ఏమండి, 5 పైసల్లో రోగం ఎలా తగ్గిద్ది, అర్థమైందా? పచ్చి ఆకులు కషాయాలు తాగితే ఏమైనా రోగం తగ్గింది, ఇట్లాగా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఇతను ఒక స్పిరిచువల్ క్యాండిడేట్ ఉంటాడు కదా. ఇతను ఈ ఆర్భాటాలుగా ఆటికి ఇటుకి వెళ్ళటం భయపడతాడు. వాస్తవం చెప్పాలంటే పెద్ద హాస్పిటల్ చూసినా భయపడతాడు. లగ్నాధిపతి కేతువు దాటి రాహు వైపు వెళ్తుంటే పెద్ద పెద్ద హాస్పిటల్ భయపడతాడు.
చిన్న చిన్న తగ్గించుకొని వెళ్ళిపోతారు. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి తగ్గించుకుంటారు వీళ్ళు, వాస్తవం చెప్పాలంటే. అర్థమైందా? లేదనుకో ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి తెలిసిన టాబ్లెట్ చెప్పి తగ్గించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే హాస్పిటల్ పెద్ద ఇంటీరియర్ చూడగానే వీళ్ళకి భయం వేసింది, చేతులు దాటొచ్చాడు. కానీ లగ్నాధిపతి రాహుని దాటొస్తే వీళ్ళ ఆరోగ్య విషయాలు ఏంటంటే గ్రేట్ గా కనబడాలి. లేకపోతే అది వేస్ట్ అంటారు. లేదు, నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్ చేయాలి అనుకున్నాడు, లగ్నాధిపతి రాహుని దాటొచ్చాడు. రాహుని దాటరాగానే జిమ్ చేయాలి. ఓకే. బ్రాండెడ్ షూస్ ఏముంటాయంటే, మనం ట్రెక్కింగ్ చేయాలి కదా జిమ్ లో, అక్కడ థ్రెడ్ మిల్ ఉంటుంది, బ్రాండెడ్ షూ కొందాం. అడిదాస్ కొందామా, నైక్ కొందామా, బ్రాండెడ్ ట్రాక్ ఏం కొనుక్కుందాం, కొంటాడు. అర్థం. మళ్ళీ అక్కడ మనకి వాటర్ కావాలి కదా, వాటర్ మంచి షేక్ కావాలి, మన హ్యాండ్ తగిలించుకుంటే ఇలా మంచి బ్రాండెడ్ గా బాడీకి అన్ని రకాలు తీసుకుంటాడు. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఒక జిమ్కి వెళ్తాడు, ఎక్కువ మంది జనాలు ఉంటారు, వేస్ట్ ఇది. ఎంత అంటే జిమ్ రేట్ అంటే 500 నెలకని అనుకో. రష్ వస్తాడు, బాధలు, వాతావరణం బాగాలేదు, కంపు కొడుతున్నట్టు ఉంది, వేస్ట్. అందరు చేస్తారు, చెమట కంపులు కొడుతుంది, మనకు నచ్చలేదండి. 1000 రూపాయలు దానికి వెళ్తారు, అక్కడ కూడా ఒక 20-30 మంది కనబడ్డాడు అనుకో, ఇది వేస్ట్ అండి. ఇది మీకు ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుందండి. ఒక ఇయర్లీ వచ్చి 1 lakh అవుతుంది, 50,000 అవుతుంది. ఇక పెద్ద పెద్ద ట్రెడ్మిల్స్, ఓపెన్ ఏసీ గీసీ, మంచి మ్యూజిక్ ఉంది అనుకో, ఓకే. ఎక్కువ మంది జనాలు రారు కదా, రిచ్ పీపుల్ వస్తుంటారు ఇక్కడికి. ఇది కరెక్ట్ మనకి, ఇది కరెక్ట్. ఇంకా అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి జిమ్ చేస్తుంటాడు. జిమ్ చేస్తాడా, జిమ్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఆ, మీకు ఉంటాయి కదా ప్రోటీన్ షేక్స్ ఉంటాయండి, ఇది చాలా బ్రాండెడ్, ఇది 10,000, ఇది 20,000. ఓకే. నేను హైయెస్ట్ జిమ్ చేస్తాను, కాస్ట్లీ జిమ్ చేస్తాను, ఇట్లా వెళ్తుంటాడు. ఎందుకంటే లగ్నాధిపతి ఎవరిని దాటి వెళ్ళాడు? రాహుని దాటి వెళ్ళాడు. ఇదే లగ్నాధిపతి కేతుని దాటి వెళ్ళాడు. కేతుని దాటి వెళ్ళాడు, అతనికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాడు అనుకో, ఇంట్లో కూర్చుంటాడు, చాప వేసుకుంటాడు, ఏదో ఒక చాప, లేదు మట్టిలోనే నేల మీద యోగా చేసుకుంటాడు. లేదు జిమ్కి వెళ్ళాలి, ఆ జిమ్కి వెళ్తాడు, మన పార్క్ లో వాకింగ్ చేయాలి, నేచర్ గాలి వస్తుంది. ఎందుకంటే కేతు నేచర్ కదా. పార్క్ లో ఏదో ఒకటి ఉంటాయి కదా, రాడ్లు పట్టుకొని ఎలాడతాం కాసేపు. లేదా గవర్నమెంట్ పార్క్ లేదంటే జిమ్ మెటీరియల్ పెట్టానుకో, అవి వాడుకుందాం, ఖర్చు ఎందుకు అంటాడు. ముందు వాకింగ్, థ్రెడ్మిల్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ మీదకి వెళ్ళడం, నేచురల్ గా వెళ్తుంటాడు. పార్కుల్లో పరిగెత్తేవాళ్ళు, పార్కులో హాహాహా నవ్వి యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటనుకుంటే సింపుల్ గా లగ్నాధిపతి కేతుని దాటి వెళ్ళాడు. వీళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి వాడతారు. రాహుని దాటి వెళ్తే ఫిజికల్ జిమ్, డంబుల్స్. కేతుని దాటి వెళ్తే వాకింగ్, యోగాలు విత్ పార్కులు, జీరో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. దీనికి మళ్ళీ మనం ట్రాక్ కొందామా, షూ కొందామా ఏమన్నది, వట్టి కాలతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, చెప్పులు ఉంటే చెప్పులతో వెళ్ళిపోతుంటాడు, ఏ ఖర్చు పెట్టడు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నేచర్ గాలి, ప్రకృతి. అర్థమైందా? ఖర్చు లేకుండా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయదు, లైట్ ఎక్సర్సైజ్, మనం ఏమో ఆరపాటం ఎవరు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లగ్నాధిపతి దాటి వెళ్ళాడు, కేతుని దాటి. అంటే టూ డిఫరెంట్ పీపుల్ మీకు సొసైటీలో ఎలా వస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి? మీరు అస్ట్రాలజర్స్ ఎలాగా కనబడాలి అనేది ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో, మార్కెట్లో ఎలా ఉంది, మీకు వచ్చే పీపుల్ ఎవరు కావాలి? రాహు లాంటి పీపుల్ కావాల్సి వస్తే మంచి బిజినెస్ అస్ట్రాలజర్స్ అవుతారు. కేతువు లాంటి వాళ్ళు వచ్చేది పెద్ద బిజినెస్ లేని అస్ట్రాలజర్స్. ఎందుకంటే అస్ట్రాలజర్ కూడా రాహులా కనబడాలి కదా, సబ్జెక్ట్ రాహులాగా ఉండాలి కదా వాళ్ళకి. నీకు కేతు లాంటి సబ్జెక్ట్ ఇస్తాను, నీకు మోక్షాన్ని ఇస్తాను, నీకు జ్ఞానాన్ని ఇస్తానంటే కుదరదు. మీరు అస్ట్రాలజర్స్ ఇంకోటి కూడా కనిపెట్టాలి. మనిషి జీవితంలో లగ్నం బలంగా వెళ్తుందా లేదని కనిపెట్టాలంటే వాళ్ళ గురుడు శని ఎలా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఇంద్రగ్రంథిని కంట్రోల్ చేసే మనస్సు అనే గురువు ఎలా ఉంది. లేదు, ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చాడు, బాగా డబ్బు సంపాదించాలంటున్నాడు, చెక్ చేయండి, వాళ్ళిద్దరు బాగోరు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే డబ్బు సంపాదించాలంటే కర్మ చేయాల్సిందే. కర్మ చేయాలంటే ఆ కర్మకు ఒక స్కిల్ కావాలి. అందుకే పుష్య నక్షత్రానికి బృహస్పతి. ఆ స్కిల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? మిత్రుడి నుంచి వస్తుంది, అనురాధ నక్షత్రం నుంచి. రీసెర్చ్ చేయాలి, ఒక స్కిల్ కర్మ సంబంధించిన రీసెర్చ్ చేయాలి. అప్పుడు తను ఆ కర్మలో మోక్షాన్ని పొందగలుగుతాడు. ఆ కర్మ వల్ల, కర్మ వల్ల మాత్రమే ధనం వస్తుంది, కర్మ వల్ల మాత్రమే మోక్షం వస్తుంది, కర్మ వల్ల మాత్రమే మన కష్టాలు తీరతాయి. మన చీకట్ల పాల్గొనడానికి అనురాధ నక్షత్రం మీద మిత్రుడు అనే సూర్యుడు ఉంటాడు అధిపతిగా. అలాగే ఉత్తరాభాద్రకి అహిర్ ఉంటాడు, అహిర్బుద్ధుడు అంటాం. అలాగే పుష్య నక్షత్రానికి బృహస్పతి ఉంటాడు. ఈసారి మీకు నక్షత్రాల క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక్కొక్క డైటీని ఎలా యూటిలైజ్ చేయాలి, ఆ డైటీ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఏ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి లగ్నం క్లాస్ కాబట్టి
ఈ లగ్నం గ్లాసులో ఒక వ్యక్తి యొక్క తనుభావాధిపతి ఎవరై ఉండారు, దాంతోపాటు మిగిలిన గ్రహాల యొక్క పొజిషన్ ఏంటి, వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవి మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ ఇది క్లోజ్ అయిపోయినట్టు.